హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి మరి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి సేద పెద్దలు అయితే ఉన్నాయి. వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నేను చూస్తున్నారు కదా, ఎద్దులు అయితే మంచి సైజు మీద అలాగే దిట్టంగా అయితే ఉండడం జరిగింది. ఎవరు అన్నా రామట ఏం చెప్తున్నారన్నా? 1,46,000 పొడిసే ఏమన్నా? పొడిసే తన్నేది ఏమన్నా? సో పొడిసేది తన్నడం ఇలాంటివి అయితే ఏం లేవని అయితే చెప్తున్నారు. సో పొడవడం తన్నడం ఇలాంటివి అయితే ఏవి లేవని అయితే చెప్పడం జరిగింది. అండ్ అలాగే రేట్ వచ్చేసి 1,46,000 చెప్తున్నారు. రైతులా వ్యాపారస్తులేనా? రైతులా వ్యాపారస్తులు? వ్యాపారస్తులేనా? నంబర్ చెప్తారా ఏమన్నా? ఇది ఒక జతనే తెచ్చినారా ఇంకేమన్నా? ఇది ఒక జతనేనా? ఏమైనా దూడలు కోడలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇంటి దగ్గర ఉన్నాయా? 4 పళ్ళు ఉన్నాయా? 3 ముళ్ళ పైన ఉన్నాయి సైజు. అవునా, ఫోన్ నెంబర్ చెప్తారా? 93 81 54 19 26. ఏం పేరేనా? శేఖర్. రామట కదనా? సో చూస్తున్నారు కదా, మరి వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర కోడలు కూడా ఉన్నాయంట. సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఇవైతే 3 ముళ్ళ సైజు అయితే ఉన్నాయంట. 4 పళ్ళతో ఉన్నాయి. ధర వచ్చేసి 1,46,000. సో ఇవైతే మంచిగా అయితే ఉన్నాయి. మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం. ఎవరు అన్నా? రామటవేనా? ఎన్ని పళ్ళ మీద ఉన్నాయా? 6-4. ఏం చెప్పినావనా? 1,50. పొడిసే ఏమన్నా? పొడిచేది తన్నేది ఏమన్నా? రైతులేనా వ్యాపారస్తులేనా? వ్యాపారస్తులేనా? నంబర్ చెప్తావనా? చెప్పనా? 79 95 05 53 97. ఏం పేరేనా? వెంకటేష్. ఇది ఒక జతనే ఉందా ఇంకేమన్నా ఉన్నాయి? ఊర్లో ఉన్నాయి. అవి కోడలేనా ఎద్దులా? కోడలో గిత్తలు ఉన్నాయి. సో మరి వీళ్ళ వివరాలు కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర కోడలు అలాగే గీతలు అవన్నీ అయితే ఉండడం జరిగిందంట. సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇద్దరిదైతే రమట అనేది చెప్పినారు, 2 ఎద్దులు అది. సో చూస్తున్నారు కదా, ఇవైతే మరి 1,06,000 అయితే అడుగుతున్నారు. మరి రైతు ఏం రేటు చెప్తున్నాడు అని అయితే కనుక్కుందాం. ఆ మంచి లేడని ఈ మంచికి నువ్వు
అది కాదు, అది నీది కాదు, నాకు ఎంత సరే సీదా మాట. 7కు కొంత తగ్గిస్తా అన్న, పట్టిస్తావా? 7,000 కొంత తక్కువ అని చెప్తున్నా, నీకేలా చెప్తున్నా? ఎంత అన్న? 900 అన్న, ఏమి ఎక్కువ లక్షలు అన్న నాడా? సరే నేను చెప్పలేదు, 7,000కి ఒక కొంత తక్కువ, నీకు నచ్చితేనే, మళ్ళీ లేదు. సో 1,06,900 అయితే అడుగుతున్నారు. మరి అతనైతే 1,12,000 చెప్తున్నాడంట. మరి 1,12,000కి వర్త్ అవుతుందా లేదా అని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. లాస్ట్ 11కి అయితే పట్టిస్తా అంటున్నాడు. అంటే 1,11,000కి, వాళ్ళు 1,07,000కి అడుగుతున్నారు. చెప్పి అది కాదు కానీ నేను నీకు 100 రూపాయలు కొంచెం ముందర పట్టుకోన్నా, నా కోటి ఉంటుందా? అందరు హోటల్ సో లాస్ట్ అయితే ఇచ్చేదైతే మరి 1,12,000కి అయితే 1,11,000కి అయితే ఇస్తా అంటున్నాడు. మరి వాళ్ళు 1,07,000కి అయితే అడుగుతున్నారు. ఇంకా బేరం అయితే నడుస్తుంది. తాగిలి కొంచెం గట. సో మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదన్నమాట. సో బేరం అయ్యేటట్టు లేదు. మరి అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో అలాగే మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి అనేది అయితే తెలుసుకుందాం అనుకుంటున్నా. సో ఈ వీడియోని చూసే వాళ్ళు వాళ్ళ ఊరి పేరుని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయగలరు. సో నాకు కూడా తెలుస్తుంది ఎక్కడి దాకా వెళ్తున్నాయి అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఎద్దులను అయితే బేరం చేస్తున్నారు, చూద్దాం. అండ్ అలాగే చూస్తున్నారు కదా మంచి సైజులో అయితే ఉన్నాయి ఇవి. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి మరి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈరోజు మార్చి 5వ తారీఖు నాడైతే గురువారం రోజు అయితే సంత అయితే జరుగుతుంది. సో మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం. ఏం చెప్పినావనా? 1,90. ఎవరు అన్న? చందారు కాకులారము పొడిసా ఏమన్నా పొడిచేస్తా అనేది పని ఉసుకబండి అన్నీ కూడా ఉన్నాయా లేకుంటే ఉసుక గిడమే ఒకటే? ఒకే సేద పనిలో ఒకటే. హలో మన అయితే పిలిచాను. ఎక్కడికి పోతాయనా? 2 సైడ్లో పోతాయి. అన్ని పనులు అయినాయా? అడుగుతున్నారా ఎవరైనా? ఇప్పుడు వచ్చినావా? రైతులేనా వ్యాపారస్తులేనా? రైతు. ఇదొక జతనే ఉందా ఏమన్నా? ఇంకా ఇదొక జతనే అంటే ఉంటాయి కదా ఇంటికాడ. ఏమంటారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే కోడలు పెట్టుకొని ఇవి అమ్ముతారు కదా. ఇవి ఒకటే ఉందా మరి? ఇవి అమ్ముతాడానా?
మళ్ళీ కూడలు తీసుకొని పోతామేమో. సో చూస్తున్నారు కదా, ఇతనైతే రైతు వంట మళ్ళీ ఎద్దులు అయితే మంచి సైజులో మంచి దిట్టంగా అయితే ఉన్నాయి. అన్ని పనులు అయితే అయినాయంట. ఉసుక బండి అలాంటివి అయితే ఏం కొట్టలేదంట. ఓన్లీ గిడము చేనుల పని ఒకటే చేసినాయంట. అండ్ అలాగే చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంతకైతే ఇంకా మంచి మంచి ఎద్దులు అయితే వస్తున్నాయి. సో సంత అయితే ఇప్పుడే కదా స్టార్టింగ్. సో ఇంకా మంచి ఎద్దులు అయితే వస్తాయని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా చూస్తున్నారు కదా, అక్కడ ఇంకా వస్తున్నాయి. మరి ఇక్కడ మంచి సీమెద్దులు అయితే ఉన్నాయి. దాని వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. కావరునా కోసుక ఏం చెప్పినావు? 138. ఎక్కడ సైడ్ పోతాయి? 2 సైడ్ గట్టున్నాయట. అది అవతల సైడ్, ఇది అవతల సైడ్. అది లెఫ్ట్, ఇది రైట్. అడిగిరు ఎవరన్నా? ఇప్పుడే వచ్చినారేమో. రైతులా వ్యాపారస్తులా? రైతులా వ్యాపారస్తులా? వ్యాపారస్తులేనా? నంబర్ చెప్తావా? తమ్ముడు ఇవి కూడా మీవేనా? 115. నంబర్ ఎప్పుడు? 89 19 64 73 29. ఏం పేరాను? ఈరెడ్డి. కోసి అంటారు కదా. సో వాళ్ళైతే వ్యాపారస్తులు అంట. మరి వాళ్ళ దగ్గర అయితే ఇంకా ఎద్దులు అలాగే ఇలాంటి సీమ కోడలు అయితే ఉన్నాయంట. సీమెద్దులు అయితే ఉన్నాయంట. సో ఎవరికైనా కావాలనుకుంటే నంబర్కి అయితే కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజీ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈరోజు అంటే మార్చి 5వ తారీఖు గురువారం రోజు అయితే సంత అయితే జరుగుతుంది. మరి అలాగే ఇక్కడైతే మంచి సైజు గల ఒంగోలు జాతి కోడ అయితే ఉంది. సో దీని రేట్ వచ్చేసి మరి 95,000 చెప్తున్నారు. మరి అలాగే దీని వివరాలు అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూస్తున్నారు కదా, మంచి సైజులో అయితే ఉంది. ఏం చెప్పినావనా? అదొకటి 95,000. ఎవరిదన్నా? నీలపల్లె. ఎన్ని పనులు మీద ఉందన్నా? ఇంకా వేయలేదా? పాలపల్లె పొడుస్తుంది ఏమన్నా గిడం అలవాటు? బండి గిడం కట్టినారా? ఎవరు అంటున్నా? నీలపల్లె. ఫోన్ నెంబర్ చెప్తావా? 9912957908. ఏం పేరేనా? నా పేరు మనోహర్ అన్న. మనోహర్. ఇంకా ఉన్నాయా కోడిదూడలు? అవి ఏమైనా ఫెయిన్ అయ్యా? మరి అవేంటికి తీసుకురాలి? అవులే, గిడం పోతుంది, ఒకటి టైర్ తిప్పలే అన్నారు. సరే చెప్తాను. మరి చూస్తున్నారు కదా, ఇంటి దగ్గర అయితే ఒకటి టైర్ తిప్పినది ఒకటి. సో ఇదైతే బండ సైజు అంట. మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకా పర్లేదు. సో మంచి బండ సైజు గల కోడ అయితే ఉంది. ఇంకా పల్లె వేయలేదంట.
మరి అవైతే రేట్ అయితే 95,000 చెప్తున్నారు. నీలపల్లి గ్రామానికి అయితే చెందినది. సో వీడియోలో అయితే నంబర్ ఉంది, ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో అదే అనమాట, ఇది బండకైతే వస్తుందని అయితే చెప్తున్నారు. మరి ఇంటి దగ్గర అయితే టైర్ లాగేటివి ఉన్నాయంటే కూడలు, అలాగే బండి కట్టినవి సెద్ద వేసినవి కూడా ఒక జత ఉందంట. మన ఇంట్లో పుట్టినది కుళ్ళ బేరం కుళ్ళ బేరం అడుగు దొరుకుతుంది మొత్తం నేను తెచ్చినవి మనం కుదరపెట్టాక బేరాలు చెప్పాలా. నా ఇంట్లో పుట్టినట్టు నేను చెప్పండి నాకైనా వచ్చింది బేరం 5 రూపాయలు నేను కానీ ఏమన్నట్టు గారు అట్లా కాదు, 5 కుళ్ళ మార్కెట్ 5 రూపాయలు చెప్పు కదా 15 పట్టుకోండి. సో చూస్తున్నారు కదా, వీటి ధర వచ్చేసి 1,15,000 అయితే చెప్తున్నారు. మరి వాళ్ళైతే 1,07,000 అట్లయితే అడుగుతున్నారు. మరి చూద్దాం ఈ బేరం అయితే ఎంతవరకు అయితే కొనసాగుతుంది అనేది అయితే. సో ఇవైతే సేల్ అయినట్టున్నాయి. మరి ఎంతకనేది అయితే కనుక్కుందాం, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కళ్ళు నా నమ్మకం కాదు, నేను తెచ్చిన సో వాళ్ళు ఒకసారి మళ్ళీ వన్స్ అగైన్ అయితే అన్ని క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. సో ఇంకా బేరం అయితే తెగని అంటున్నాడు, మరి చూద్దాం. తీసుకో సంతోషంగా చెప్తావు ఏం 4 గంటల దూళ్ళు ఇది 6 ఇది 4 తెలిసిన చూడు. సో అది 6 ఇది 4 పళ్ళు అయితే ఉన్నాయి వేసిందంట. ఎట్లా వస్తాయి 10 రూపాయలకు సంవత్సరం నేను తెచ్చిన అయితే పుట్టినవే కాదు. లాస్ట్ 1,10,000 అయితే అంటున్నాడు.
ఏం 4 అవసరమే లేదు. లేదు సార్, నేను నీ మాటనే చెబుతాను. నేను నాకే రాలే, నాకు బేరము. యూట్యూబ్ ఏం అవసరమే, ముసలివే ముఖ్యమే మనకి, అవేమన్నా ముసలే ముఖ్యమే. సో చూస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళైతే 1,00,000 లోపే అడుగుతున్నారు. సో అతనైతే మరి 1,10,000 చెప్తున్నాడు. వాళ్ళకి బేరం అయితే కుదరలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈరోజు 2026 మార్చి 5వ తారీఖు గురువారం రోజు అయితే సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది. అండ్ ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. సో ఇక్కడ కోడలు అయితే ఉన్నాయి, వాటి వివరాలు అయితే కనుక్కుందాం. ఆరువేనా? వెంకటాపురం. ఏం చెప్పినారన్న? 1,45,000. పండ్లేనా? 6 పండ్ల మీద ఉన్నాయి. సో 6 పండ్లు అయితే ఇష్టమేంట. రైతులా వ్యాపారస్తులా? వ్యాపారమేనా? ఫోటోసా ఏమన్నా? ఫోటోసా తనేది ఏం లేదు. ఎక్కడ చడిపోద్దా అన్న? ఎట్లా? అది రైట్, ఇది లెఫ్ట్. అడిగిరానా ఎవరానా? ఎంత అడిగిరానా? 30. మీరు ఎంతకి ఇస్తారా? 1,40,000 అయితే ఇస్తారు. నంబర్ చెప్తారా? 70-360-440-17. ఏం పేరు అన్న మీ పేరు? రాకేష్, వెంకటాపురం. సో ఈ ఒక్క జతనే ఉందా, ఇంకేమైనా ఉన్నాయి? ఇది ఒక్క జతనే. సో చూస్తున్నారు కదా, వాళ్ళైతే వ్యాపారస్తులు అంటారు మరి. అండ్ అలాగే ధర వచ్చేసి 1,46,000 చెప్తున్నారు. ఇచ్చేదైతే 1,40,000కి ఇస్తా అంటున్నారు. వేరే వాళ్ళు అయితే 1,30,000 దాకా అయితే అడిగినారంట. ఎవరునా? కాదా? ఉప్పల్నా? మీదెవరు? గుంపురం. మీదేనా ఇది? ఏం చెప్తున్నావు? 75. రైతులేనా వ్యాపారస్తులా? రైతులేనా? ఒక్క జతనే ఉంది. అప్పుడే అమ్ముతున్నావు మళ్ళా? వేరే తీసుకుంటావా? పెద్దవి తీసుకునేనా? ఇంటివేనా ఇవి? తెచ్చినట్టువేనా? మరి అప్పుడే అమ్ముతున్నావు, పెద్దవి తెచ్చుకుంటావేమో. ఎవరు? బొంపురం. ప్రతి వారం వస్తావా? సో చూడండి, ఈ వారం చేదేపెద్దులు చూపిస్తాను చూడండి. సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెండు ఈయన వచ్చినవా మరి అనకనే ఉండాలి. ఒక ఇట్లా జిల్లా నేర్పుతున్నారు. 20 ఇట్లా 20 రేటు మంచి
ఏ తప్పు లేవు రానా ఇంతకుముందు చెప్తాను తప్పులు ఫోన్ పడరా నేను 70కే నా మాట నేను 70కి అర్థం లెక్క సో చూస్తున్నారు కదా ఇవైతే మరి బేరం అయితే వేస్తున్నారు మరి ఒకటే రెండు అనేది అయితే చూద్దాం ఒకటి నడుతారా రెండు జత మీద ఆడుతారా అనేది అయితే అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఐజ మండలంలో అయితే జరుగుతుంది ఈ సంత అలాగే టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది ఫోన్ పడ నా మాట ఏంటో రెండు తాత మీనా 98 చెప్తున్నా సో ఎంత చెప్తున్నారు అనేది అయితే చూద్దాం ఎంత చెప్తున్నాడు సో చూస్తున్నారు కదా అవతల దూడనైతే ఒక్కదాన్ని 85 చెప్తున్నాడంట సో ఒక దూడ వచ్చేసి 85,000 అయితే చెప్పడం జరిగింది సో మరి చూద్దాం ఇంకా బేరం అయితే వేస్తున్నారు మరి వాళ్ళు ఎంత కడతారు అనేది అయితే చూద్దాం 85 చెప్తున్నాడంట ఒకటి మరి ఇదేంత చెప్పినాడో తెలియదు ఇదేమో మరి ఇంకా అడగలే వాళ్ళ జత మీద అడిగితే తెలుస్తుంది 72 తీసుకున్నాడు హరి మరి అడగలేడు అవి ఎంత సో ఇవన్నీ అయితే సేల్ అయిపోయినవి అయిపోయానా ఎంతగానా 72 తీసుకున్నారు ఎవరేనా ఎవరు బాలగూడెం అంటే ఇంటికాడ ఒకటి ఉందేమో దాని జతకు తీసుకున్నారేమో సో చూస్తున్నారు కదా ఇవైతే మరి 72,000 అయితే సేల్ అయిపోయింది బాలగూడెం అంటే సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మన ఈజబుల్ ఛానల్ చూస్తున్నారు కదా మరి వివరం సంత అయితే జరుగుతుంది అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఈ సంత అయితే ఐజ మండలంలో అయితే జరుగుతుంది అండ్ అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది అండ్ ఈరోజు 2026 మార్చి 5 తారీఖున గురువారం రోజు అయితే సంత అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఈ వారం పాలపల్ల కోడలన్నిటిని అయితే చూపిస్తాను చూడండి సో ఈ వారం అయితే మరి పాలపల్ల కోడలు అయితే తక్కువగానే వచ్చాయి సో మీకు వచ్చిన దగ్గరికి అయితే వచ్చిన కాడికి అయితే చూపిస్తాను చూడండి అన్ని కోడల్ని రేట్లు అయితే మరి బాగానే ఉన్నాయి అలాగే రేట్లు కూడా కనుక్కుందాం
మరి చూసుకున్నట్టయితే పోయిన వారం కంటే చాలా తక్కువనే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మంచి సైజులో ఉన్న కోడలు కూడా ఉన్నాయి. సో చూడండి, మంచి సైజులో ఉన్నటివి, అలాగే చిన్నవి, సంవత్సరం దూడలు, 6 నెలల దూడలు అవన్నీ అయితే ఉన్నాయి. 8 నెలలు అయ్యి అట్లా. సరేలే చూసుకుంటే తప్పలేవులేపా. సో మరి ఇవైతే అన్నీ రామట, కోదాడ అక్కడి నుంచి అయితే వస్తాయి అన్నమాట. సో మెయిన్గా అయితే కోదాడ నుంచి అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే అమ్ముతారనమాట. అండ్ అలాగే వీళ్ళు అన్ని సంతలు తిరుగుతారనమాట. ఏమంటారు, ఎమ్నూరు, ఇక్కడ పెబ్బేరు, ఈ సంతలన్నింటిని అయితే కవర్ చేస్తారు వీళ్ళు, ఈ కోడల్ని అన్నిటిని. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్త ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బేరం అయితే చేస్తున్నారు. ఏం చెప్పినారు? అవునా, ఎంత చెప్పినావు? అడుగు. అంతేనా? లోపల చెప్పనా ముక్క? ఎంతకైతే చెప్పు. 25. సో 1,25,000 అయితే చెప్పడం జరిగింది వీటిని. సో అదేనమాట, వాళ్ళైతే 1,05,000 అయితే అడుగుతున్నారు. అతనైతే 1,20,000 అయితే ఇస్తా అంటున్నాడు. సో 1,05,000 కడుతున్నాడు ఆ మంచి. మొత్తానికైతే 1,25,000 అయితే చెప్తున్నాడు. లోపల ముక్క చెప్పనా? లోపల ముక్క చెప్పనా? లక్ష పైన మాట్లాడుతున్నా. 1,20,000 కట్టుకుంటా. నీవు చెప్తున్నా 1,20,000 కట్టుకుంటా.
అన్నమాట ఈ మంచి మాట కదా నా మాట మంచి మాట మంచి మంచి లక్ష 5,000 ఎదురు నడుస్తాను అర్థం ఊకే 5,000 ఎదురు ఒకటే ఉంటుంది మాట. హలో సో చూస్తున్నారు కదా మరి వాళ్ళు భర్తీకి అయితే అడుగుతున్నాడు. వేరే వాళ్ళు 1,05,000కి అడిగితే కూడా ఇవ్వలేదంట. అండ్ అలాగే రేటు వచ్చేసి మరి 1,20,000కి అయితే పట్టిస్తా అంటున్నాడు. వాళ్ళు భర్తీకి అడుగుతున్నాడు అండ్ వాళ్ళకి రేట్ అయితే కుదరలేదు. సో మరి వేరే ఎద్దులను అయితే చూద్దాం. మరి చూస్తున్నారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికైతే నేను మనస్ఫూర్తిగా అయితే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే వీడియో అయితే కంటిన్యూ అయితే ఉంటుంది, స్కిప్ అయితే చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏజబుల్ ఛానల్. చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. మరి ఏం రేట్ చెప్పినారు అనేది అయితే చూద్దాం. ఏం చెప్పినాడు అన్నది? 1,05,000. మీరేం దగ్గర అడిగితే? సో చూస్తున్నారు కదా మరి వీటి ధర అయితే 1,05,000 చెప్పడం జరిగిందంట. అండ్ అలాగే వాళ్ళైతే 80,000కి అయితే అడిగినారంట. సో చూద్దాం ఇంకా బేరం అయితే నడుస్తుంది. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఐజ మండలం అయితే ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈరోజు మార్చి 5వ తారీఖున గురువారం రోజు అయితే సంత అయితే జరుగుతుందన్నమాట. నాణ్యం గుడ్డు మంచిది బాబాయ్, నాణ్యం గుడ్డు నాణ్యం మంచిది. దాన్ని చూపించి కదా. సో వాళ్ళు క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. సుడులు ఏమైనా తప్పులు ఉన్నాయా లేకపోతే అనే అవైతే. అండ్ అలాగే మరి వీటి ధర వచ్చేసి 1,05,000 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి 1,05,000కి అయితే వర్త్ అవుతుందా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి చూద్దాం వీళ్ళు బేరం ఎడ వరకు వస్తుంది అనేది అయితే, మరి తీసుకుంటారా లేదా వాళ్ళు ఏ రేటుకి అడుగుతున్నారని అయితే చూద్దాం. సో 80,000కి అయితే రావని అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు 75 లోపల అయితే అడుగుతున్నారు. సో అతనైతే మరి ఆ రేట్లకైతే మా దగ్గర లేవనైతే చెప్పడం జరిగింది. సో మరి వాళ్ళకి బేరం కుదిరేటట్టు లేదు. మనం వేరే కోడల్ని అయితే చూద్దాం. మీరేం చెప్పినారు? ఓహో
ఓ సరే కల్లా చెప్పు లోపల అవుతుందా చెప్పు చెప్పు అలా 25 పెట్టుకుని నేను కూడా చెప్పేది నేను చెప్పిన 25 కట్టుకుంటావా లోపల ఇస్తారా అన్ని ఏమో మన సో చూస్తున్నారు కదా, ఇదైతే కొంచెం ఇంకా డబ్బుల దగ్గర అయితే బేరం అయితే నడుస్తుంది, చూద్దాం. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మామ రైతా మన వ్యాపారస్తులు మేనేజబుల్ సార్, మేనేజబుల్ మీకు మొక్కలు మాయట మన వ్యాపారస్తులా తీసుకుంటారా? తీసుకుంటారా? ఎంతకన్నా మనము మాట పోయింది పెద్ద మంచి ఎద్దులు పోయే ఎద్దులని మనసు గుర్తుపట్టా చెట్టు కట్టేసుకోవాలి అన్నం కట్టేసుకో సో చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తానికి అయితే మరి 1,08,000 అయితే సేల్ అయిపోయింది. చెప్పు సో చూస్తున్నారు కదా, ఇవైతే 1,17,500కి అయితే అడుగుతున్నారు. అతనైతే 1,20,000 లోపల అయితే లేవంటున్నాడు, 26,000 లోపల అయితే లేవంటున్నాడు. సో ఫస్ట్ చెప్పడం అయితే 1,30,000 అని చెప్పినాడంటే, తర్వాత 4,000 తగ్గి 1,26,000కి అయితే ఇస్తా అంటున్నాడు. వాళ్ళు 17,500 అంటున్నారు. సో మరి వాళ్ళు క్వాలిటీస్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళైతే రేట్ ఎక్కువైందని అయితే వెళ్ళిపోయినారనమాట. సో మనం వేరే జతనైతే చూద్దాం అంతలోపు. సో వీటిని అడుగుతున్నారు, మరి ఇవి ఎంత చెప్తారనేది అయితే చూద్దాం.
1,22,500 అయితే చెప్తున్నారు. 1,22,500. సో 6 పళ్ళ మీద అయితే ఉన్నాయంట. పొడవడం తనడం ఎలాంటివి అయితే లేవని అయితే అంటున్నాడు. 22 కాదు వాళ్ళు అడుగుతారు. అడగలను 6 బళ్ళు ఎందుకు ముసలి నమ్మకం కట్టే నంబర్ కానిస్తాను రెండు పట్టుకుంటే 10 రావాలి కదా. లోపల ఎంత 5 అంటావా 10 అంటావా? లోపల చెప్పలేదు. లోపల చెప్పలేదు. 26.5 పడుతుంది. వదిలే సరే అన్న చెప్పి 6 పట్టుకుంటావా 26కి? 6 బళ్ళు 2 మరి చూస్తున్నారు కదా, అతనైతే స్టార్టింగ్లో అయితే 22.5 అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంటే మంది ముగబట్టడం వల్ల, సో మంది అయితే ముగబడడం వల్ల అయితే మళ్ళీ రేట్ అయితే పెంచడం జరిగింది. 26.5కి అయితే ఇస్తా అంటున్నారు. అండ్ అలాగే వాళ్ళు 20 దాకా అయితే అడిగినారు, 1,20,000 దాకా. సో ఇవ్వనని అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళకి బేరం అయితే కుదరలేదు. తర్వాత చంతా పైన అడిగితే సంతోషం. అమ్ముకో నాకు కాదన్నా ఎక్కడ కలడు చూసుకో.